ప్రియులారా, ఈ లోకంలో మనకు అనేక బంధాలు ఉన్నాయి ప్రియులారా. తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, సేవికుల ప్రేమ, భార్యభర్తల ప్రేమ, ఇలా అనేక రకాల బంధాలు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాయి ప్రియులారా. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలండి. ఏ బంధమైనా కానీ, ఏ ప్రేమైనా కానీ ఎప్పుడు మొదలయ్యంటే మనం భూమి మీదకి వచ్చిన తర్వాతే ఈ ప్రేమలు మొదలయ్యి. ఉదాహరణకి తల్లి కడుపు నుంచి మనం బయటకు వచ్చిన తర్వాతే తల్లిదండ్రుల ప్రేమ మొదలయ్యింది. బంధువులు పరిచయం తర్వాత బంధువుల ప్రేమ మొదలయ్యింది. స్నేహితులు పరిచయం తర్వాత స్నేహితుల ప్రేమ మొదలయ్యింది. తోబుట్టులు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రేమ మొదలైంది. వివాహం జరిగిన తర్వాత భార్య భర్తల ప్రేమ మొదలైంది. ఏ బంధమైనా కానీ భూమి మీదకి వచ్చిన కొంతకాలం తర్వాత మనకి మొదలయ్యి ఆ ప్రేమలు మొదలయ్యి. అయితే ఈ రోజున మనము ఒక ప్రేమామయుడు ప్రేమ గురించి తెలుస్తున్నామండి. ఇంతకాలం మన జీవితంలో మనము అందరి ప్రేమలో మనం చూస్తాము. తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, ప్రభుత్వ ప్రేమ, అందరి ప్రేమలు, అందరి బంధాలు కూడా రుచి చూసాము. ఇంకా చెప్పాలంటే చాలా మంది అంటుంటారండి, నన్ను ఎంతమంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారండి, నానుకున్న వాళ్ళు నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారండి, నానుకున్న తోబుట్టులు వదిలేసారండి, నానుకున్న స్నేహితులు వదిలేసారండి, నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందండి, నేను ఎంతగానో ప్రేమించిన అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడని ఇలా అనేక మనం వింటుంటాం ప్రియులను. అయితే ఈ రోజున ఒక ప్రేమామయుడు ప్రేమ గురించి మనం తెలుసుకుందామండి. ఆ ప్రేమామయుడు ఎంత ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమామయుడు మనకి ఏమవుతారు, ఆ ప్రేమామయుడు మనం ఎంత కాలం నుంచి ప్రేమిస్తున్నారు అనేది ఆ ప్రేమ గురించి తెలుసుకున్నాం పిల్లలు. ఆ ప్రేమామయుడే ఆయన ప్రేమను వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారండి. ఒక్కసారి ఆ మాట చూద్దామండి. ఇర్మీయా గారి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం అండి. ఇర్మీయా గారి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగే సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపకమునిపే నిన్ను ఎరుగుతును, నువ్వు గర్భము నుండి బయలుపడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతుని. ఏంటండి, ఆ ప్రేమామయుడు ఎవరో కాదండి, నిన్ను నన్ను మనలందరినీ కలుగజేసిన సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, మన పరలోకపు తండ్రి ప్రియులను, మన పరలోకపు తండ్రి, మన కన్న తండ్రి ప్రియులను. ఆయనే మనలందరినీ సృష్టించారండి. ఆయన ప్రేమ ఎప్పుడు మొదలైందంటే, ఇదిగో ఆయన ప్రేమ మొదలయ్యి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదండి. తల్లి కడుపులో నుంచి బయటకు రాక మునిపే, తల్లి గర్భంలో మనము కణముగా రూపంపకు మునిపే, శుక్ర కణంగా రూపంపకు మునిపే ఆయన ప్రేమ మొదలైందంట ప్రియుల. ఆ ప్రేమ మొదలయ్యి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది ప్రియుల. ఆ పరమ తండ్రి ప్రేమ మొదలయ్యి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే ఆ ప్రేమే మనల్ని పుట్టించింది. ఆ ప్రేమ కలిగిన దేవుడే మనల్ని సృష్టించింది. ఆ ప్రేమ కలిగిన దేవుడే మనకి ప్రకృతిలో ప్రతిదీ ఇచ్చి, మన ఆహారాన్ని ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తుంది. పంచభూతాలే మనకి స్వాస్థ్యంగా ఇచ్చాడు ప్రియుల. అయితే ఆ ప్రేమామయుడి గురించి ఇంకో మాట చూద్దామండి. ఆయన ప్రేమను వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుకున్నాము. ఏంటండి, ఆయనే మొదట మనలను ప్రేమించను. ఆయనే మీ కన్న తండ్రి, మా కన్న తండ్రి, మన కన్న తండ్రి మనల్ని మొదట ప్రేమించారంట. స్నేహితులు కాదు మనల్ని మొదటగా ప్రేమించింది, బంధువులు కాదు మనల్ని మొదటగా ప్రేమించింది, స్నేహితులు కాదు మనల్ని మొదటగా ప్రేమించింది, లేకపోతే మనం ప్రేమించిన అమ్మాయి కాదు, ప్రేమించిన అబ్బాయి కాదు మనల్ని మొదటగా ప్రేమించింది. మనల్ని మొదటగా ప్రేమించింది ఎవరయ్యా అంటే, మనల్ని సృష్టించిన దేవాది దేవుడు, మన కన్న తండ్రి, మన పరమ తండ్రి ప్రియులారా. అక్కడ ఇర్మీయా గారితో మాత్రమే చెప్పకూడని దేవుడి మాట మనందరికీ చెప్తున్నారండి. ఆయన ఇర్మీయా గారికి మాత్రమే కాదు, మనందరికీ కన్న తండ్రి, మనందరికీ దేవుడు. ఆయనే మనల్ని సృష్టించారు. ఎందుకు తెలుసా అండి, ఆయన మన కుమారులుగా చేస్తున్నారండి. ఈ ప్రేమ గురించి ఆలోచించట్లేదండి. ఈ లోకంలోనే బంధాలన్నీ రుచి చూసాము, ఈ బంధాలన్నీ తెలుసుకున్నాము, దెబ్బతిన్నాము. అయితే యవనస్తులారా, ప్రియులారా, ఒక్కసారి దేవుని ప్రేమను రుచి చూడండి. ఒక్కసారి నీ కన్న తండ్రి ప్రేమను రుచి చూడు. ఈ లోకంలో బంధాలు చూసి మోసపోయి దెబ్బతిని అలిసిపోయావా? ఒక్కసారి ఈ ప్రేమ వైపు చూడు. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు ఒకసారి చూద్దామా? ఆయన ప్రేమ ఎంత లోతుగా ఉంటుందో, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి చూద్దామండి. అది ఇర్మీయా గారి గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. ఇర్మీయా గారి గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనము. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడిగాక నీ ఎడల కొరప చూపుతున్నాను. ఆ ప్రేమామయుడు ఏమంటున్నారండి, మన ప్రేమామయుడు, మన కన్న తండ్రి ఏమంటున్నారంటే, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఈ లోకంలో ఏ బంధమైన ఏ ప్రేమైనా కానీ కొంతకాలమే ఉంటుంది, కొంతకాలమే ఉంటుంది. నానుకున్న వాళ్ళు మనం నిజంగా ఈ లోకంలో మనము నానుకునే బంధాలు, నానుకునే స్నేహితులు, నానుకునే తోబుట్టులు, నానుకునే ఎవరైతే మనం నేను బాగా ప్రేమించానండి, నా జీవితం అంతా తనే అనుకున్నానండి అనుకుంటారు, నా సర్వంతా అతడే అనుకుని అలా ఎంతమందిని ప్రేమను చూపించి ఆ ప్రేమను మోసుకొని లేరండి. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేరా ప్రియులారా?
నమ్మిన వాళ్ళు మోసపోయిన లేరండి. తోటికి నమ్మి మోసపోయిన వాళ్ళు, అనేక బంధాలు నమ్మి మోసపోయిన లేరండి. ఎందుకు తెలుసా అండి, ఈ లోకంలో ఏ ప్రేమైనా కానీ ఒకానొక రోజున మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. ఈ లోకంలో ఏ ప్రేమైనా కానీ ఒకానొక రోజు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. మన కష్టాలు వదిలేసి వెళ్ళిపోతారు, బాధలు వదిలేసి వెళ్ళిపోతారు. ఒక పొరపాటు చేసి చూడండి, ఒక తప్పు చేసి చూడండి, నువ్వు ఇలాంటి వాడమని చెప్పేసి మనల్ని క్షమించకుండా ఈ లోకంలో ఈ బంధాలు వదిలేసి వెళ్ళిపోతాయండి. కానీ మన కన్న తండ్రి, మన దేవుడు అంటున్నారండి, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమారుడివి. నువ్వు తప్పు చేసినా కానీ నేను నిన్ను క్షమిస్తాను, నీ పాపం చేసి నన్ను బాధ పెట్టినా కానీ నేను నిన్ను క్షమిస్తాను. ఎందుకే తెలుసా, నా కుమారుడు కాబట్టి, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. నిన్ను విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. ఒక తప్పు చేసావనో లేదని అనేది బాధ పెట్టవనో నేను విడిచిపెట్టను. నీ కష్టాలు నేను తోడంటా, నీ బాధల్లో నేను తోడంటా. నువ్వు తప్పు చేస్తే నిన్ను క్షమించి నేను మార్చుకుంటా. ఎందుకంటే నువ్వు నా కుమారుడు అన్నది ఈ ప్రేమ చూడండి పిల్లరా, గమనిస్తున్నారా పిల్లరా, ఒక్కసారి ఈ ప్రేమను రుచి చూడండి. ఎందుకంటే ఈ ప్రేమ మోసం చేయదు, ఈ ప్రేమ అబద్ధం చెప్పదు, ఈ ప్రేమ డంబముగా ఉండదు, ఈ ప్రేమ పరిశుద్ధంగా ఉంటుంది. తండ్రి ప్రేమ ప్రియుడు అండి. ఎంతమంది అండి ఈ లోక సంబంధమైన ప్రేమలను మేము మోసపోయారు. ఒక్కసారి దేవుడి ప్రేమ రుచి చూడండి. నిజంగా అండి, ఎంత ప్రేమిస్తున్నాడు అంటే మనల్ని, నిజంగా మనం అడగకుండా నీ ప్రకృతిలో పంచబోతాలని మనకు అనుగ్రహించారండి. ఆహారము, తాగడానికి నీళ్ళు, తినడానికి తిండి, ప్రకృతిలో ప్రతి ఆహార పదార్థాలు కూడా ఈ ప్రేమ మేడుకుని విదేశంగా ప్రియులను అడగకుండానే ఇచ్చారండి. ఈ లోకంలో ఎవరైనా కానండి మనల్ని మధ్యలో చెల్లిపోతారు. ప్రియులారు, నానుకున్న వాళ్ళే మన వదిలే చెల్లిపోతారు, నానుకున్న స్నేహితులే వదిలే చెల్లిపోతారు, నానుకున్న బంధువులే వదిలే చెల్లిపోతారు, నానుకున్న తోబుట్టులు వదిలే చెల్లిపోతారు, నానుకున్న ప్రేమించిన అమ్మాయిలు అబ్బాయిలు కానీ వదిలే చెల్లిపోతారు. కానీ నువ్వే కావాలనుకొని, నువ్వే సర్వం అనుకొని, నీతోనే ఉండాలనుకొని దేవుడు అంటున్నారండి, నేను నిన్నే ప్రేమిస్తాను, నేను నీతోనే ఉంటాను. నీటితో నీ కష్టంలో నేనే ఉంటాను, నీ ఇబ్బందుల్లో నేనే ఉంటాను, నీ బాధల్లో నేను నీ తోడుగా ఉంటాను. ఎందుకంటే నేను నీ కన్న తండ్రిని. మనుషుల్లాగా నేను వదిలేను నీ మధ్యలో, మనుషుల్లాగా ఈ లోక ప్రేమల్లాగా నేను కష్టాల్లో ఇబ్బందులు నేను వదిలేను. అన్ని వేళలో కూడా నీతోనే ఉంటాను. అంటారండి, ఇదిగో దివారాత్రుల్లో కూడా కొనకుండా నిద్రపోకుండా నేను నీ వైపే తోస్తున్నాను, ఇదిగో ఎప్పుడు నేను తెలుసుకుంటాను, నేను నీ వైపే తోస్తున్నాను. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ కన్న తండ్రి ప్రేమను, ఈ దేవుడి ప్రేమను పక్కన పెట్టేసి వదిలిపోయేటువంటి లోక ప్రేమల వైపు మనం చూసి అవే గొప్ప అనుకుంటున్నాం. కానీ ఆయన అంటున్నారు, నాన్న నిజమైన ప్రేమ నాదే నాన్న, నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. వాళ్ళు మొన్నే మొదలు పెట్టారు నేను ప్రేమించడం, కానీ నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తాను. నా ప్రేమ ఎప్పటికీ నేను విడిచిపోదు, కానీ నా ప్రేమను నువ్వు తెలిసిపోతుందని చెప్పేసి దేవుడు బాధపడుతున్నారండి. ఈ రోజునండి ఈ ప్రేమమైన ప్రేమను తెలుసుకోవాలి ప్రియులా. ఆయన అదే అంటున్నారండి, నా ప్రేమ అద్భుతమైనది, ఒక్కసారి నన్ను ఒక్కసారి ప్రేమించుంటున్నారండి. నిజంగా ప్రియులారా, దేవుడు మనం నిత్యం వల్లనే మనం ప్రేమించలేండి. ఈ లోకంలో మీరు చూడండి, అవసరం ఉంటేనే మనల్ని ప్రేమిస్తారు. నువ్వు ఏదైనా ఇవ్వకపోయి, నువ్వేదన్నా వాళ్ళకి ఇవ్వకుండా ఉండు, నేను ప్రేమించరు. కానీ ఈ లోకంలో ఏ అవసరత మనల్ని ఏమీ కూడా ఆశించకుండా, ఏమీ కూడా మన నుంచి కోరుకోకుండా మనల్ని పరిపూర్ణంగా నిష్కపటంగా మనల్ని ప్రేమించేది ఎవరయ్యా అంటే దేవుడు మాత్రం. ఇలా నిజమండి, ఈ లోకంలో ఏదైనా కానీ ఆశించే ప్రేమిస్తారు, ఏదైనా కానీ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, నాకు అది కావాలి ఇది కావాలి, నేను అంత ప్రేమ ఇలా. కానీ ఏ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయకోకుండా, మన నుంచి కోరుకోకుండా మనల్ని మనస్ఫూర్తిగా మంచి మనసుతో హృదయపూర్వకంగా మనల్ని ప్రేమించేది ఎవరయ్యా అంటే మన దేవుడే ప్రియుల, మన దేవుడే ప్రియుల. అందుకే ఆయన అన్నారు, నువ్వు తప్పు చేసిన నేను విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వు తప్పు చేసినా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు నా గురించి ఆలోచించట్లేదు, అందరి గురించి ఆలోచిస్తున్నావు, లోకంలో అన్ని ప్రేమలు నేను తోస్తున్నావు, కానీ నా ప్రేమ నువ్వు తెలిసిపోతుంది. నువ్వు నన్ను పట్టించుకోకపోయినా, నువ్వు నా గురించి ఆలోచించకపోయినా, నువ్వు నా గురించి తెలుసుకోకపోయినా నేను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను, నేను ఎప్పటికీ నేను వదులుకోవట్లేదు, ఇప్పటికీ నాకు కావాలని దేవుడు అంటున్నాడు. కాబట్టి యవనస్తులారా ప్రియులారా, వదిలి వెళ్ళిపోయేటువంటి, మోసం చేసేటువంటి ఈ లోక ప్రేమలు కావాలా, నువ్వే కావాలనుకునే, నీ కోసం ఎదురు చూస్తున్న సర్వము నువ్వే అనుకునేటువంటి కన్న తండ్రి ప్రేమ కావాలా, ఈ రోజు ఆలోచించు, ఎక్కడైనా ఆలోచించు. ఎందుకంటే ఆయన నీ కన్న తండ్రి. దేవుడు పరాయవాడు కాదండి, దేవుడు పరాయవాడు కాదండి, మనకి జీవితాన్ని ఇచ్చిన వాడు, మనకి ఉనికిని ఇచ్చిన వాడు, మనకి ఊపిరిని శ్వాసను, మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు అన్న. కాబట్టి మన కన్న తండ్రిని ఎక్కడైనా ప్రేమిద్దాం ప్రియులారా, ఎక్కడైనా ప్రేమకు లోబడతాం ప్రియులారా. కాబట్టి ఆయన ప్రేమకు లోబడదు, ఆయన సంతోషపడతాం ప్రియులారా. అతి మనసును దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్.